మంచు మనోజ్ ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. తన భార్య మౌనిక త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుంది. ఇప్పటికే మేము పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నాము, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతుంది అని ప్రకటించాడు. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారా లేకపోతే తెలంగాణ నుంచి పోటీ చేస్తారా తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఆయన ఐక్య ధైర్యసేన సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది బడుగు బలహీన వర్గాల తరఫు నుంచి, బలహీనల తరఫు నుంచి ఒక గొంతుకుగా ఉంటుంది. దీని నుంచి ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా మా సొంత నిధులతోటే ఖర్చు పెడతాము, ఎక్కడ కూడా బయట నుంచి ఒక్క రూపాయి కూడా తేమని కూడా చెప్తున్నాడు. ఇప్పటికే పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మేము వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నా భార్య అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని రేపు తన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లోనైతే ఈ విషయాలు చెప్పాడు. ఇప్పటికే మంచు మనోజ్ కుటుంబ పరంగా అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటున్నాడు. అయితే అటు భూమా నాగిరెడ్డి కుమార్తెగా వాళ్ళకి రాజకీయాలు కొత్త ఏమీ కాదు మౌనికకి, కాబట్టి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా పెద్ద ఇదేమీ కాదు, కొత్త కాదు కాబట్టి రాజకీయాలు వాళ్ళకి అలవాటే కాబట్టి వాటమైనా గెలుపైనా వాళ్ళు దాన్ని ఒక బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలుగుతారు. కాకపోతే ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నాము అనేది స్పష్టంగా తెలియాలి, మోటివ్ ఉండాలి. చాలా మంది ఇప్పుడు రాజకీయాలు అనేది ఏదో ఇప్పుడు ఉన్నటువంటి దీని మీద వచ్చేస్తున్నారు, కానీ ఆ తర్వాత నిలబడలేకపోతున్నారు. చాలా మంది రాజకీయాల్లో వాటమైనా గెలుపైనా గెలిస్తే నిలబెట్టుకోలేకపోతున్నారు, వాటాన్ని భరించలేకపోతున్నారు.